మొదటి వచనంలోనే 148 కీర్తన మొదటి వచనంలోనే ఒక మంచి మాట, యెహోవాను స్తుతించుడి ఆకాశ నివాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఈ మాట నేను విన్నప్పుడు నాకు అనిపించింది, ఎవరు ఉన్నతమైన స్థలమందు నివాసం ఉంటారు? ఎవరు ఉన్నతమైన స్థలమందు వారి గృహాలను కట్టుకుంటారు? ఎవరు ఉన్నతమైన జీవితాలను కలిగి ఉంటారు? ఎవరు కలిగి ఉంటారు? ఇహలోకంలో మనకున్న స్థితిని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న పేరును బట్టి, లేకపోతే మనకున్న ఆస్తిపాస్తులను బట్టి లోకంలో ఉన్నవారు మనల్ని అంటారు, వారు ఉన్నతమైన వారు. ఏమంటారండి? వారు ఉన్నతమైన వారు అని అంటారు. ఎందుకని? ఉన్నతమైన జీవితం కలిగిన వారి కుటుంబాల్లో దేనికి కూడా కొదువు అనేది ఉంటుందంటారా? ఉండదు. వారు ఏది అనుకుంటే అది వారి వద్దకు వస్తుంది. ఎవరు రావాలి అనుకుంటే వారి ఇంటికి, వారి కాళ్ళ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ద వే వి లుక్ ఎట్ ద పీపుల్, అవర్ ఫ్యామిలీ, అవర్ సొసైటీ, మనం ఏ దృష్టితోనైతే ప్రజలను చూస్తామో ఆ దృష్టితోనే మనం వారికి ఏమిస్తాము? గౌరవాన్ని, విలువను ఇస్తాం. నాకు ఒక మంచి కారు, లేకపోతే బంగ్లా, లేకపోతే పొలాలు, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయనుకోండి, నేను నోరు జారి ఒక మాట అన్నా సరే ఎదుటివారు ఏం చేస్తారు? ఏం మాట్లాడరు. వారు ఏం చేస్తారంటే ఏదోలే, పోనీలే, పాపంలే అని అనుకుంటారు. అదే నీతి కలిగిన వారు, వారికి ఏది లేకపోయినా సరే వారు ఒక మాట ఎదుటివారు బాగుపడాలని అన్నా అది ఎలా అనిపిస్తుందంటే అది ఒక పెద్ద తప్పులాగే అనిపిస్తుంది కదా. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యూ హ్యావ్ టు కరెక్ట్ ద బిలీవర్స్, యూ హ్యావ్ టు కరెక్ట్ దోస్ హూ ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ గాడ్. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా, లేకపోతే దేవుని నమ్మి ఆయన బాటలో నడిచేవాడిగా నా యొక్క పని ఏమిటంటే తోటి విశ్వాసులు చేజారిపోకుండా, మార్గము తప్పిపోకుండా చూడటమే కదండి. ఈ ఉన్నతమైన స్థితిని లోకము ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇచ్చి ఉండవచ్చు. కానీ దేవుని దృష్టికి ఎవరు ఉన్నతమైన వారంటే, ఎవరైతే తండ్రి చిత్తాన్ని గ్రహించి, ఎవరైతే కుమారుని వలె తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు ఉన్నతమైన జీవితాలు కలిగిన వారు. ఏమీ లేదు అనే స్థితిలో నుండి కూడా ప్రభు వారికి అన్నీ కూడా ఏం చేస్తారు? సమకూర్చేవారై ఉంటారు. ఉన్నతమైన జీవితాలు మనం కలిగి ఉండాలి అని అంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఉన్నతమైన వారి దగ్గరే దొరుకుతుంది. నీవు లేని వాని దగ్గరికి వెళ్ళి నేను ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను, నీవు నాకు ఇవ్వు అంటే వాడు ఇవ్వలేడు. ఎందుకని? వాడి దగ్గర అది లేదు. వాడి అన్నీ కోల్పోయాడు, నీకు ఎలాగునా ఇవ్వగలడు. నీవు నేను ఎవరి దగ్గర పొందుకోగలమండి? ఉన్నతమైన దేవుని యొద్ద పొందుకోగలం. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇహలోకంలో మనం ఏది కలిగి ఉన్నా, కలిగి లేకపోయినా, లేకపోతే మనకు కావలసినది ఏదైనా సరే అది మొదట ఎక్కడ ఇట్ గాట్ అప్రూవల్, అది ఎక్కడ ఆమోదించబడాలి? ఎక్కడ ఆమోదించబడాలి? దేవుని యొద్ద ఆమోదించబడాలి. ఆయనే డైరెక్ట్గా వచ్చేస్తాడా మనకి? అఫ్కోర్స్ సమ్ అకేషన్స్, కొన్ని సందర్భాల్లో ఇవ్వచ్చు స్వస్థత. మనం ప్రార్థించినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది, అది ఆయన ఇవ్వచ్చు. బట్ మనీ అకేషన్స్, అనేక సందర్భాల్లో ఏం చేస్తారంటే ప్రభువు
తమ దాసులను లేవనెత్తుతారు. ఎవరండి? ఎవరు దాసులు? దేవుని దాసులు అని కానీ మనకు ఎవరు గుర్తుకు రావాలి? అందరు కళ్ళు ఇప్పుడు పాస్టర్ గారి వైపు చూడాలి కదా. ఆయన నవంబర్లో నేను జాబ్ మానేసిన దగ్గర నుండి ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ కన్సర్న్ అంటే ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కావాల్సింది ఏమైనా ఉందా లేదా, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఒకవేళ నేను రాలేని పరిస్థితుల్లో రండి అయ్యా, నేను అన్నీ చూసుకుంటాను. వాయ్? ఆయన నాకు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు? చిన్నప్పటి నుండి మేము కలిసి తిరిగామా? అవకాశం ఉందా? పోనీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలుసా? ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసా? పోనీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా ఫ్యామిలీ నో, కంప్లీట్లీ స్ట్రేంజర్స్. ఒక వన్ ఇయర్ నుండి అనుకుంటాను నేను మీ దగ్గరికి వస్తున్నా కదా, 1.5 year నుండి, మేబీ అప్రాక్సిమేట్లీ 1.5 year నుండి. మరి ఎందుకని ఆయన నా గురించి అంతగా కన్సర్న్ అంటే ఆయన ఎందుకని నా గురించి అంత శ్రద్ధ తీసుకున్నారు? బికాస్ దేవుడు నేను ఇబ్బంది పడటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన దాసులను ఏం చేశారు? ఏర్పాటు చేశారు. మన విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, మన సామాజిక విషయాల్లో మనం తప్పిపోతున్న సమయాల్లో దేవుడు ఒకరిని నీ యొద్దకు పంపిస్తారు. ఎవరయ్యానంటే ఆయన దాసులు, టు కరెక్ట్ యూ, టు బ్రింగ్ యూ బ్యాక్ ఆన్ ద వే యూ షుడ్ వాక్. ఆయన వచ్చి మీకు ఏం చేస్తారంటే, మీరు త్రప్పుతున్నారు అని ఆయన గ్రహించినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు, మీరు నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తారు. ఇదే మా యొక్క ఉద్యోగం. మనకేమైనా ఉందా గారు? ఏమి లేదు. ఏది ఉన్నా తమ పరిచారకులు ఏది ఉన్నా లేకపోయినా మేము సంతోష సమాధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నామంటే అది కేవలము ఉన్నతమైన దేవుని పరిచర్యను మేమేం చేస్తూ ఉన్నాం? కొనసాగించడానికి మనసు కలిగిన వారమై ఉన్నాం. పౌలు గారు అంటున్నారు, నన్ను చూసి మీరు నడవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మనము దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలమందు నివసించువాడు, మనము కూడా ఆయనలాగా ఆయన నివసించిన ప్రదేశంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే యూ షుడ్ లుక్ అపాన్ ద లీడర్స్, పాస్టర్స్. ఎవరిని చూడాలి మనము? సేవకులను చూసి వారు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో చూసి మనము నేర్చుకొని వారి అడుగు జాడల్లో మనము నడవగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక మార్గం అయితే ఇంకొక మార్గం ఉంది. అండ్ గాడ్ విల్ చూస్ సమ్వన్ టు కరెక్ట్ యూ. నీ ఉన్నతమైన స్థానాన్ని కోల్పోకుండా ఉండడానికి తోటి విశ్వాసుల ద్వారా ఏం చేస్తాడు? దేవుడు మనలను సరి చేస్తాడు, హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు. నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే అక్కడ ఏం జరగదు, కార్యము జరగదు. ఎవరైనా ఒక మాట చెప్తా ఉన్నప్పుడు నేను పరలోకపు జ్ఞానాన్ని కలిగి ఉంటే అది మన ఆశీర్వాద నిమిత్తమా, లేదా వారి స్వలాభము కోసము మనతో మాట్లాడుతూ ఉన్నారనే జ్ఞానము, యోచన దేవుడు మనకు ఇస్తాడు. అది మనం ఉపయోగించినప్పుడు, వారు కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, వారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వారు మనలను బూస్ట్ అంటే వారు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మన జ్ఞానం చెప్తా ఉంది, ఇది అవును కదా, ఐ షుడ్ యాక్సెప్ట్. నేనేం చేయాలి? నేను అంగీకరించాలి దీన్ని. నేను చేస్తూ ఉన్నది తప్పేమో. దేవుడు నిన్ను ఉన్నతమైన ప్రదేశంలో ఉంచాలని ఆశపడతా ఉన్నప్పుడు యూ షుడ్ కట్ సమ్ రూట్స్. రూట్స్ అంటే కొన్ని వేర్లు ఏం చేయాలి? కట్ చేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రూట్ అంటే నడిచే రూట్ కాదండు. ఇంగ్లీష్లో రూట్ అంటే వేరు కదా. వేరు ఏదైనా చేదైనది, పాడైనది,
ఏం చేస్తుందంట? వేరు చెట్టు మొత్తానికే ప్రమాదం. అమ్మా, నీవు ఆ విధంగా ప్రవర్తించకూడదు. పాస్టర్ గారు చెప్పిన, తోటి విశ్వాసి చెప్పిన, అమ్మా నువ్వు ఎందుకు రావట్లేదు సంఘానికి, సకాలంలో ఎందుకు రావట్లేదు? అమ్మా ఏదైనా బాధ ఉంటే, లేకపోతే ఏదైనా శోధన ఉంటే, ఏదైనా శ్రమ ఉంటే ప్లీజ్ దయచేసి మాతో ఏం చెయ్యి, పంచుకో. మేమేం చేస్తాము? మా వలనైనంత సహాయం మేము చేస్తాము. మరొకటి, అన్నిటికన్నా ముఖ్యమైనది, మేము మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్వాలిటీ ఎవరికి ఉంటుందంటే స్పిరిచువల్గా మెచ్యూర్ అంటే పరిపక్వత చెందిన వారికి మాత్రమే ఈ గుణాలు ఉంటాయి. మరి మీరు ఎంతవరకు పరిపక్వత చెందారు? ఇంకా పువ్వుగానే ఉన్నారా? పిందగానే ఉన్నారా? లేదా కొద్దిగా సైజ్ పెరిగిందా? లేకపోతే ఇంకా మ్యాక్సిమం సైజ్ అంటారు, పూర్తి స్థాయిలో నువ్వు ఎదిగావా? లేదా నీవు తినడానికి అనుకూలంగా మార్పు చెందావా? మీరు ఏ స్థితిలో ఉన్నారని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 స్కేల్ యువర్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అని నేను అడిగినప్పుడు, ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ మెచ్యూరిటీ మీరు ఏ స్థానంలో ఉన్నారు? 1 నుండి 10 నేను ఇచ్చినప్పుడు మీరు ఏ నెంబర్ని చెప్పగలరు? ఒకటో స్థానంలో ఉన్నారా? 10వ స్థానంలో ఉన్నారా? మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరు ఏ స్థానంలో ఉన్నారో మీకు తెలుసా, తెలీదా? ఏమండి, తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్వంగా చెప్పుకోగలగాలి, నేను 10వ స్థానంలోనే ఉన్నానయ్యా. నేను అనేక మందిని దేవుని యొద్దకు నడిపించానయ్యా. నేను అనేక మంది కొరకు నేను ప్రార్థన చేశానయ్యా. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. నేను ఆదరణ కలిగించే మాటలు నేను మాట్లాడాను. అనేక మంది స్వస్థత కొరకు నేను ప్రార్థన చేశాను. సంఘంలో నుండి, సహవాసంలో నుండి దిగజారిపోయిన వారిని నేను వెనకకు తీసుకుని వచ్చి సంఘానికి చేర్చాను. ఇలాంటి సాక్ష్యం మనలో ఎంతమంది చెప్పగలరు? ఇలాంటి సాక్ష్యము చెప్పగలిగిన వారమై అయితే మనం ఏం కలిగి ఉన్నామో తెలుసా? ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థితి కలిగిన వారు చేసే పనులే ఇవ్వండి. అంతేగాని మండే మంటలో ఇంకా కొద్దిగా ఆజ్యం అంటారు కదా. అసలే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎవరో ఒకళ్ళు ఎవ్రీ టైం, ఇది సంఘంలో జరిగేదే, వారు ఏదో ఒక సందర్భాన్ని బట్టో లేకపోతే ఏదో ఒక మాటను బట్టో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ హృదయాన్ని మండించుకుంటారు. ఎవరు మండించరు, వాళ్ళకు వాళ్ళే మండించుకుంటారు. ఇక పక్క నుండి ఆజ్యం పోస్తారు. అవునుగా, నిజమేగా, అట్లా అనకూడదుగా, అట్లా చేయకూడదుగా, అట్లా నడవకూడదుగా, అట్లా చూడకూడదుగా. ఏం చేస్తారు? నూనె పోస్తూ ఉంటారు. ఇంకా టాలెంట్ కలిగిన వాళ్ళు అయితే పెట్రోల్ కూడా ఇంకా ఎక్కువ మండాలి కాబట్టి. కానీ పరిపక్వత చెందిన వారు ఏం చేస్తారు? మాట్లాడడానికి నిదానముగా ఉంటారు, వినడానికి వేగిరపడి ఉంటారు. ఏది దేవుని మార్గమో వేచి చూస్తారు. ఏ మాట అయితే ఆ యొక్క విశ్వాసి జీవితాన్ని సరిచేసి దేవుని మార్గంలో నిలబెడుతుందో ఆ మాట మాత్రమే మాట్లాడతారు. ఆ మాట ఎవరి దగ్గర నుండి నేర్చుకుంటాం? మొదట మనము దేవుని సేవకుల నుండి మనము నేర్చుకుంటాము. ఎలాగున నేర్చుకుంటాము? దేవుని వాక్యము నుండి నేర్చుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అడుగుతున్నాను, 1 to 10 వాట్ ఈజ్ యువర్ రేట్? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఆలోచించుకోవాల్సిన విషయం కదండి. ఉన్నతమైన విశ్వాసాన్ని ఎలాగున మనం నిర్ధారించుకుంటాం? నో,
దేవుడు నిర్ధారించాలి. ఎవరు నిర్ధారించాలి? దేవుడు నిర్ధారించాలి. అమ్మా, నీ విశ్వాసము, నేను ఇశ్రాయేలుల ప్రజల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగిన వారిని నేను చూడలేదు. నీవు టోటలీ అవుట్ ఆఫ్ కాంటెంట్, అవుట్ ఆఫ్ వంశంలో దానివి కాదు. అయినప్పటికీ కూడా నీవు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? ఉన్నతమైన మార్గాన్ని నీవు ఎంచుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నారు, అది అమ్మితే ఏది అమ్మితే? మీరు వాక్యంలో మెచ్యూరిటీ ఉన్నారు, కానీ మరి మిగతా విషయాల్లో ఎంత మెచ్యూర్ కలిగి ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మా శిష్యులు అన్నారు, నువ్వెందుకు ఆ సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు నువ్వు పాడు చేస్తావు? మనం కూడా అంతే కదా. పరిచర్య నిమిత్తం ఎవరైనా ఒక 1000 రూపాయలు, 2000, ఉన్నతంగా ఒక 50,000 ఇద్దాం అనుకున్నారు. అప్పుడు మనలో ఉన్న అకౌంటెంట్ బయటకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆ 50,000, 10,000 అప్పు తీర్చేయచ్చుగా, లేకపోతే అంతెందుకు, అందరు ఇస్తారుగా, మనం కూడా అందరు ఇచ్చినంతే మనం కూడా. ఇలాంటి మాటలు మీరు విన్నారా? పోనీ మాట్లాడారా? మాట్లాడితే జాగ్రత్త. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఎంచుకుంది ఎలాంటి మార్గము? ఉన్నతమైన మార్గము. పాదాలకు రాసింది, తన దగ్గర ఉన్నటువంటి ఖరీదైనది పాదాలకు రాసింది. ప్రభు ఏం చేశారు? ఆమెను ఏం చేశారు? క్షమించారా లేదా? క్షమించారా లేదా? కదా. ఈ క్షమాపణ ఉన్నతమైన దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. మనం మార్గము తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం మాట తూలినప్పుడు మనం అడిగితే ఆయన మనలను క్షమిస్తాడు. చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ సండేస్, నాట్ ఓన్లీ పర్టిక్యులర్ పీరియడ్, ఆదివారాలే కాదు, ఒక నిర్ణీత కాలమే కాదు. దేవుడు ఇచ్చినది ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన స్థానంలో నీవు ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని నీ చివరి క్షణము వరకు కూడా నువ్వేం చేయాలి? కాపాడుకోగలగాలి, కొనసాగించగలగాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏమంటాడంటే, ఎస్, యు ఆర్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. మీరు ఎలాంటి వారు? పరిపక్వత చెందినవారు. చేసిన తప్పు మరలా చేసేవారిని ఏమంటారంటే బుద్ధిహీనులు అంటారు. చేసిన తప్పు మరలా చేయకుండా జాగ్రత్త పడేవారిని ఏమంటారంటే పరిపక్వత చెందినవారు అంటారు. ఉన్న స్థితిలోనే 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నవాడిని ఏమంటారు తెలుసా? ఎక్కడ వేసినా. కానీ దినదినాభివృద్ధి చెందేవాడిని చూసి కుటుంబస్తులే కాదు, సంఘమే కాదు, సమాజము కూడా ఏం చేస్తుందంటే అతనికి ఒక గౌరవాన్ని ఇస్తుంది. దేవుడు అది కదా మన నుండి కోరుకునేది. ఉన్నతమైన దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఆత్మీయ పరంగా అభివృద్ధి చెందాలి, సామాజిక పరంగా కూడా అభివృద్ధి చెందాలి. సొలొమోను ఎంచుకున్నాడు. దేన్ని ఎంచుకున్నాడు? జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ థింగ్. పరలోకపు జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. ధనాన్ని, రాజ్యాలను ఆయన కోరుకోవాలా, బంగారాన్ని దేన్ని కోరుకోవాలా. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చారు. కారణం ఏమిటి? ఆయన ఏ జ్ఞానాన్ని కోరుకున్నాడు? దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుని మార్గాన్ని మనం కోరుకున్నప్పుడు సమస్తము కూడా దేవుడు మనకు
అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేనికి కూడా కొదువు లేకుండా ఆయన మనలను నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను మీరు చూడండి, కానీ దేవుడు వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యత మనకు ఇచ్చారు. ప్రాధాన్యత మనకి ఇచ్చారు. ఉన్నతమైన జీవితాన్ని మనకు ఇచ్చారు. ఆ ఉన్నతమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించినట్లయితే ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనలను దర్శించేవాడై ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలో యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాటికి కట్టడలు నియమించును, ఏడాదియు దానిని అతిక్రమింపదు, ఏదియు దానిని అతిక్రమింపబు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జన్ములారా, యెహోవాను స్తుతించుడి. దావీదంట ఉన్నాడు, ఆయన చేత నిర్మించబడింది ఏది కూడా ఏమవదంట, అతిక్రమించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేత సృష్టించబడింది ఏది కూడా అతిక్రమించదని దావీదంట ఉన్నాడు. కానీ ఆయన చేత నిర్మించబడిన మనము అనేక విషయాల్లో ఏం చేస్తూ ఉంటాం కదా, అవునా కాదా? ఈ సంవత్సరం మొదట్లో నేను ఒక మెసేజ్ చెప్పాను. అమ్మా, అయ్యా, ప్రతి సంవత్సరం మీరేం తీసుకుంటారు? వాగ్దానము తీసుకుంటారు. కానీ ఈ సంవత్సరం మీరేం చేయాలి? యంగ్ పీపుల్, కమాన్, ఎవరికైనా గుర్తుందా? మీరు కూడా దేవుని కొరకు ఏం చేయాలి? మీరు వాగ్దానం ఎంతమంది తీసుకున్నారు? వాగ్దానం మీరు తీసుకున్నారు. ఎంతమంది దేవునికి వాగ్దానం ఇచ్చారు? అప్పుడే చెప్పాను, అమ్మా మేము చదువుకున్నాము, మా చదువుల్లో ఏముంది? ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అంటే మేము పొందుకోవాల్సినవి, ప్రాథమిక విధులు అంటే మేము చేయాల్సినవి. ఇది భారత రాజ్యాంగంలో ఉంది. దేవుని బిడ్డలమైన మనకు కూడా ఈ రెండు వర్తిస్తాయి. ఒకటి, దేవుని నుండి మనం పొందుకునేది, అది మన హక్కు. రెండవది, దేవుని ఎడల, సంఘం ఎడల మనము చేయాల్సిన పనులు కదా. మరి సంవత్సరంలో దేవుని వాగ్దానం ఆయన నెరవేరుస్తున్నప్పుడు అదే సంవత్సరంలో నీవు కూడా దేవుని గురించి ఏదన్నా చేయాలిగా. మరి అలాంటి వాగ్దానం మీరు దేవుని సన్నిధానంలో ఏమన్నా తీసుకున్నారా? యూ షుడ్ టేక్ ఏ ఓత్. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఎన్ని నెలలు అయిపోయినాయి? 4 నెలలు అయిపోయినాయి. ఎన్ని నెలలు ఉన్నాయి ఇంకా? అంతేనా? నాకు లెక్కలు సరిగ్గా రావమ్ము. నేను మావిని అడుగుతా, అక్కడ 2 రోజులు ఎంత అని ఆమె చెప్పుద్ది నాకు. అంతేనా? 8 నెలలు. కనీసం ఇప్పుడన్నా తీసుకుంటారా? ఒక ప్రణాళిక మీకుందా? ఒక ఒడంబడిక దేవుని సన్నిధానంలో మీరు తీసుకున్నారా? దేవుని పక్షమున ఇదిగో నేను ఇది చేస్తాను ఈ సంవత్సరం అంతా కూడా అని ఏదన్నా ప్రమాణం దేవుని ఎదుట మీరు చేసుకున్నారా? లేదు, మనం తీసుకోలేము. కారణం ఏమిటంటే ఒకలాంటి భయము మన హృదయాల్లో ఉందా లేదా? ఒకవేళ నేను చేయకపోతే నా పరిస్థితి ఏంటి? జాగ్రత్త అమ్మో, వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ప్రమాణం చేస్తే ఏం చేయాలి? నీవు తప్పకుండా దానిని ఏం చేయాలి? నెరవేర్చాలి. మేరీ వాళ్ళ సంఘంలో ఒక ఫ్యామిలీ ఉంది. కుర్రోడు ఉన్నాడు, శ్యామ్ అని. ఎప్పుడో చిన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళమ్మ దేవునికి ఏం చేస్తుంది? సమర్పించింది, సేవకు సమర్పించింది. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పుట్టమ్మా? ఓ 25 ఉంటాయా?
26 26 సంవత్సరాలు వచ్చింది. వాడు మంచిగా చదువుకున్నాడు, పీజీ చదువుకున్నాడు, సంఘంలోనే పెరిగాడు, మంచిగా వాయిద్యాలు అవి వాయిస్తూ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ సేవకు మాత్రం రాలా. ఎన్ని సంవత్సరాలు అయింది? 26 సంవత్సరాలు అయ్యింది. మాట ఇంకా నెరవేర్చలా. ఇలాంటి వారు ఉన్నారా మన మధ్యలో? ఉంటే జాగ్రత్త. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? లెక్క చూస్తూ ఉన్నాడు. ఆయన తన పరలోకంలో నీ గురించి నా గురించి ఒక గ్రంథమే రాస్తా ఉన్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిపక్వత చెందిన వారు తీసుకోవడమే కాదు, వారు ఇచ్చేవారై కూడా ఉంటారు. ఉన్నతమైన జీవితాలు కలిగిన వారు, ఉన్నతమైన స్థితి కలిగిన వారు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణమైన వ్యక్తులు, విశ్వాసులు చేసే పని ఏమిటంటే ఆయన వద్దకు వస్తారు, ప్రార్థన చేస్తారు, తీసుకుంటారు. కానీ పరిపక్వత చెందిన విశ్వాసులు, ఉన్నతమైన స్థితి కలిగిన విశ్వాసులు చేసే పని ఏమిటంటే వారు దేవుని నుండి పొందుకుంటారు, దేవుని కొరకు వారు ఇచ్చేవారుగా ఉంటారు, కార్యాలు చేసేవారుగా ఉంటారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. అలాగున ఉన్నట్లయితే నీవు దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేత సృష్టించబడినవి అన్నీ కూడా ఏముంటాయంట? విదిన్ దేర్ లిమిట్స్. అవి ఎలా ఉంటాయి? అతిక్రమం అంటే పాపము, అంటే ఆజ్ఞ. అతిక్రమమే పాపం. అతిక్రమించడం అంటే నీవు చేయవలసిన పని చేయకపోవడమే, నీవు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చకపోవడమే, తండ్రి చిత్తాన్ని, కుమారుని యొక్క బలియాగాన్ని వ్యర్థము చేయటమే. ఎన్ని సంవత్సరాలున్నా నీ ద్వారా, నా ద్వారా దేవుని సన్నిధానంలో ఒక ఆత్మ వెలిగించబడకపోతే, తీసుకురాకపోతే నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా లేవు. పరిపక్వత చెందిన స్థితిలో ఏమాత్రము కూడా లేవు. నీది నాది కూడా ఒక సాధారణమైన విశ్వాసి జీవితమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మార్లు, ప్రతిసారి కూడా ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ ఆల్. ఒకే విషయాన్ని మీకు ఒక ఛాలెంజ్ అంటే సవాలుగా నేను చెప్తూ ఉంటాను. ప్రతిసారి కూడా మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదేమిటంటే దేవుని రాజ్య భారము సేవకులదే కాదు, విశ్వాసులది కూడా. నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ టు యూ, వచ్చినప్పుడు అది నిండిపోతే, ఇది నిండిపోతే, పాస్టర్ గారు కూర్చోవడానికి ప్రదేశం వెతుకుతూ ఉంటే అది ఎంత ఆనందకరంగా ఉంటుందో తెలుసా? దినదినాభివృద్ధి చెందేవారిగా ఉండాలి. భార్యలు ఉన్నారు, భర్తలు ఎక్కడ? భర్తలు భార్యలు ఉన్నారు, పిల్లలు ఎక్కడ? పోనీ భర్తలు భార్యలు పిల్లలు ఉన్నారు, కుటుంబస్తులు ఎక్కడ? రక్త సంబంధులు ఎక్కడ? ఒక విశ్వాసి ఉందనుకోండి, ఆవిడకు ఒక చైర్ ఉంటుంది, ఏ స్తంభం చాటునో ఏ మూలనో. ప్రతి వారం వచ్చి అదే మూలన అదే కుర్చీలో కూర్చుంటుంది అనుకోండి, ఆవిడ వల్ల ఎవరికన్నా ప్రయోజనమా? చెప్పండి. ఒక విశ్వాసి వచ్చి నేను ఇదే పాట పాడతా, స్పెషల్ పాట, నేను ఇలాగనే చేస్తా అని అదే పొజిషన్లో ఉంటే ఎవరికైనా ప్రయోజనమా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఫలించబడకపోతే, ఫలము నీ నుండి ఉత్పత్తి కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తాడు? చెప్పాలి. ఈ మాట రాదే? నరిగేస్తాడు ఖచ్చితంగా, నో డౌట్, దానిలో సందేహమే లేదు.
పాస్టర్ గారు కొన్ని సంవత్సరాల నుండి చెప్తా ఉన్నారు, దేవుడు కృపామయుడు, దయ చూపించేవాడు. మీరు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మీరు చదువుతూ ఉంటే, 11, 12 అధ్యాయాలు చదువుతూ ఉంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆయన భయంకరమైన దేవుడు. ఎలాంటి వాడండి? భయంకరమైన దేవుడు. ఈ భయం లేకపోతే ఏమైపోతుందో తెలుసా? విశ్వాస జీవితం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. భయము ఉన్నట్లయితే అక్కడ నుండి లేచి నడిచే స్థితిలోనికి మనము వస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో ఏది కూడా ఆయన మాట మీరదు. ఆయన చేతుల ద్వారా సృష్టించబడిన మనము కూడా ఆయన మాట మీరడానికి వీలు లేదు. ఒకవేళ నీవు మీరినట్లయితే నీవు అతిక్రమము చేసిన వాడివే, అతిక్రమము చేసిన దానివే, పాపము చేసిన దానివే. నీ ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రభు అంగీకారము తెలపడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, అయ్యా మీరు ఉన్నతమైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మలను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. కానీ వెళ్ళాలా వద్దా, ఆ స్థితిని మీరు పొందుకోవాలా వద్దనే ఆప్షన్ ఎవరి చేతుల్లో పెట్టాడంటే మన చేతుల్లోనే పెట్టాడు. ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన నీతి కొరకై పరితపిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన వాక్యానుసారముగా ప్రతి విధిని కట్టడను గైకొంటూ, ఆయన వాక్యానుసారంగా మన హృదయాలను మార్చుకుంటూ, మన జీవితాలను కట్టుకుంటూ ఎప్పుడైతే ముందు కొనసాగుతూ ఉంటామో దేవుడు ఉన్నతమైన స్థితికి మనలను నడిపిస్తాడు. కానీ ఏమీ లేని కరువు దేశానికి మనకు నడిపించే దేవుడు కాదండి. నమ్మాలి ఈ సత్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏదన్నా చెయ్యి, ఉద్యోగమే చేస్తావో, వ్యాపారమే చేస్తావో, వాహనాలే తోలుతావో, లేకపోతే నీ యొక్క మేధాశక్తిని ఉపయోగించి సంపాదన ఆర్జిస్తావో, ఏ మార్గాన్ని నీవు ఎంచుకున్నా దేవుని మార్గంలో నువ్వు ఉంటే నీవు నడిచే మార్గాన్ని ఏం చేస్తాడు? దేవుడు విశాలము చేస్తాడు. ప్రతి దినము కూడా నీవు నేనేం చూస్తాము? ఆశీర్వాదము చూస్తాము. ప్రతి దినము కూడా శాంతి సమాధానాలను దేవుడు మన కొరకు ఏం చేస్తాడు? సిద్ధంగా ఉంచుతాడు. నీవు నేను కూడా ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదండి. ఎందుకంటే ఉన్నతమైన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆశపడతా ఉన్నారు. దానికి కావలసిన అర్హతలు మన ముందు ఉంచారు. అర్హతలు పొందుకోవడానికి మనము కష్టపడినట్లయితే, విశ్వాస జీవితంలో దానిని మనం పొందుకున్నట్లయితే, దేవుడు ఈరోజు కాదు, రేపు కాదు, ఈ క్షణం ఏం చేస్తాడు? ఆ స్థితిని మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థిస్తామన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతిరోజు? ఎంతమంది వాక్యం చదువుతూ ఉన్నారు ప్రతిరోజు? ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రతిరోజు? ఎంతమంది విన్న వాక్యాలను వారి జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నారు? ఎంతమంది వారు చేసిన తప్పులను దేవుడు వాక్యము ద్వారా, సేవకుని ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా ఎంచినప్పుడు ఎంతమంది పశ్చాత్తాపడేవారిగా ఉన్నారు? మనలను మనం ఏం చేయాలి? పరిశీలన, పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు? అది కరెక్ట్. ప్రతి దినము కూడా చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే అంటా ఉన్నాడు ద్వితీయోపదేశకాండంలో, ఈ ఆజ్ఞలు, కట్టడలు, నీవు నడవలసిన త్రోవ అన్నీ కూడా దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడయ్యా అనంటే, నీవు దేవుని యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడము కోసమే, కానీ ఆయన అధికారము క్రింద మనలను ఉంచడానికి కాదు, ఆయన చెప్పు చేతలు ఉంచడానికి కాదు. లేకపోతే నీవు గుండు గీయించుకో, లేకపోతే ఉన్నవన్నీ కూడా ఏమంటారు దాన్ని? నేను చెప్పనా? నిలువు దోపిడీ అంటాడు. దేవుడు ఎక్కడన్నా దోపిడీ? ఏమో, నా దేవుడు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఆజ్ఞలను కట్టడం బైబిల్ గ్రంథంలో ప్రతి దానిని మనకి ఇచ్చారంటే, ఒక ఉన్నతమైన స్థితిలో మనలను నిలబెట్టడం కోసమే. ఉదాహరణ మనందరికీ తెలుసు, దావీదు ఎలాంటి వాడు చెప్పాలండి.
నేను అడగడం తప్పు అడుగుంటా. దావీదు మొదటి స్థితి ఏమిటి? ఆయన చనిపోయేటప్పుడు ఆయన స్థితి ఏమిటి కదా? చనిపోయేటప్పటికి ఆయన ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? తినడానికి తక్కువ ఉందా? ఇవ్వడానికి తక్కువ ఉందా? ఆయనకి సంతానం లేకుండా ఉందా? రాజ్యాలు లేకుండా ఉన్నాయా? ఆయన జీవితంలో ఏదన్నా లోటు ఉందా? ఎక్కడున్నాడు? ఎవరికి అందని స్థానంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. ఎవరిని తీసుకొచ్చి? గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి. ఇశ్రాయేలీయులు మొదటి రాజును మనం చూసాం, సౌలు. ఏం తప్పిపోయినాయి అంట? ఎవరికైనా తెలుసా ఏం తప్పిపోయినాయో? అది గాడిదలు తప్పిపోయినాయి. దాని చిహ్నం ఏంటంటే ఆ కుటుంబంలో ఏం పెంచుతారు కదా? గాడిదలు పెంచేవాడిని మనం ఏమంటాము? ఒరే అంటామా లేదా? కానీ దేవుడు అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఉన్నతమైన ప్రదేశంలో, తనకు తానుగా తన చేతులారా తను పోగొట్టుకునే సమయం వరకు కూడా దేవుని ఆశీర్వాదము సౌలుతో ఉందా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమించాడు, కోల్పోయాడు. దేవుడు అతిక్రమించిన వారి యొద్ద నుండి ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని వెనకకు తీసుకోగలడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకని ఆయుస్సు ఆశీర్వాదము ఎవరి హస్తగతమై ఉన్నది? దేవుని హస్తగతమై ఉన్నది. ఆయన హస్తములో ఉన్నదండి. నీవు ఆశీర్వదించబడాలా లేదా తగ్గించబడాలనేది. ఆయన ఉన్నతమైన వాడు. ఉన్నతంగానే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదము ఇస్తాడు. దానికి కావలసిన వాటిని మనం వెదుగు పట్టుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వారము నేను మరలా మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకోండి. మనమందరము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండునట్లు ఆయన కొరకు మనం ఏం చేయాలి? ఒక ఓత్ ఆయన సన్నిధానంలో మనం తీసుకోవాలి. పరిపక్వత చెందిన వారి వలె. నామకార్థమైన జీవితాలు, విశ్వాస జీవితాలు దేవునికి ఇష్టమైనవి కావు, అవి మనందరికీ తెలుసు. కానీ ఎవరైతే దేవుని గూర్చి నిలబడతారో, దినదినాభివృద్ధి చెందడానికి కష్టపడతారో, వారు ఉన్నతమైన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం. కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి దేవుడు మన ముందు ఉంచిన ప్రతి దానిని మనం ఏం చేద్దాం? నెరవేరుద్దాం. ఆయన మాటను మనము అతిక్రమించకుండా ఆయన మాట ప్రకారం మనం నడుద్దాం. అటువంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనందరికీ కూడా అతి సమీప కాలంలో అనుగ్రహించి ఆయనే మహిమ పొందుకోవాలని మనం ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.